జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక వెస్ట్ బెంగాల్కి సంబంధించి సందేశ్ ఖాళీ ఈ ఇష్యూ అసలు నిజంగా చాలా దారుణాతి దారుణం. అది రేప్ అండ్ మాలెస్టేషన్. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఇది నాకు అసలు అర్థం కాని విషయం. హత్రాస్ దేశవ్యాప్తమైన చర్చలోకి వచ్చింది. మణిపూర్ దేశవ్యాప్తమైన చర్చలో ఉంటుంది. ఎందుకు మనము అదేంటిది జమ్మూలో ఉన్న ప్లేస్ కఠువా మొత్తం దేశవ్యాప్త చర్చలోకి వస్తుంది. నౌఖాళీ వస్తుంది. బట్ పాయింట్ ఏంటంటే మనం ఈ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకు అసలు సందేశ్ ఖాళీ రేప్ అండ్ మాలెస్టేషన్ కేసు అసలు చర్చలోకి రాదు. కేరళలో సంఘ స్వయం సేవకుల్ని చంపిన విషయం బయటకు రాదు. కర్ణాటకలో చంపిన విషయం రాదు. అదే కర్ణాటకలో గౌరీ లంకేష్ దేశవ్యాప్త చర్చలోకి వస్తుంది. అఖ్లాక్ దేశవ్యాప్త చర్చలోకి వస్తుంది. సందేశ్ ఖాళీ గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఖచ్చితంగా సార్ అసలు డీటెయిల్స్ చెప్పండి. లెట్స్ డిస్కస్ దిస్. మీడియా అదే సాయి గారు మన దగ్గర మీడియాని కొనుక్కున్నారు. పొలిటికల్ ఎస్పెషల్లీ లెఫ్టిస్ట్ మన దగ్గర ఉన్న తెలుగు కానివ్వండి, మలయాళం కానివ్వండి, ఇక్కడ హిందీ కానివ్వండి, ఈవెన్ ఇంగ్లీష్ టు లార్జ్ ఎక్స్టెంట్. అండ్ ఈ పాత జర్నలిస్ట్ చాలామంది ఉన్నారు చూడండి, బర్ఖాదత్ నుంచి సాగరికా ఘోష్, వీళ్ళందరూ. సాగరికా ఘోష్కి అయితే ఓపెన్ అయితే టికెట్ కూడా ఇచ్చేశారు టీఎంసీ వాళ్ళు. అప్పుడు వాళ్ళ పొలిటికల్ అఫిలియేషన్ తెలిసిపోతుంది అప్పుడే మనకి. సో వీళ్ళందరినీ కొనుక్కున్నారు. ఈ జర్నలిస్ట్ కమ్యూనిటీని ఆల్మోస్ట్ 90% మందిని కొనుక్కున్నారు ఈ పార్టీలు. సో ఏం చేస్తారు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జస్టిస్ నాగరత్న ఏమంటున్నారు సుప్రీంకోర్టులో, డోంట్ కంపేర్ మణిపూర్ అండ్ సందేశ్ ఖాళీ అంటే ఇక్కడ మహిళలు బలాత్కారం అయినప్పుడు అది న్యూస్ కాదండి. సుప్రీంకోర్టు ఏమో సూమోటో తీసుకున్నారు మణిపూర్ కేసు. అక్కడ ఎంతోమంది మహిళల్ని రేప్ చేశారు. కానీ ఒక 2 కేసులు తీసుకొని వాళ్ళు పెద్ద గొడవ చేసి దాన్ని ఎంక్వైరీ పెట్టి అది చేశారు, ఇది చేశారు. అది చేయాలి, ఇది చేయాలి. చేస్తే 2 ఉండాలి, 2 చేయాలి. కరెక్ట్. సుప్రీంకోర్టులో అది యూ హ్యావ్ దిస్ వన్ బ్యాలెన్స్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఓపెన్లీ షీస్ టెలింగ్. ఆయన అడ్వకేట్ అంటున్నాడు, మీరు ఎందుకు సుప్రీంకోర్టుకి వచ్చారు, మీరు హైకోర్టుకి వెళ్ళండి అని. మళ్ళీ మణిపూర్ కేసులో ఎందుకు చేశారండి అట్లా? మిగతా కేసులో యూపీలో జరిగిన హత్రాస్ కేసు మీరెందుకు సుమోటోగా తీసుకున్నారు? ఇది ఈ జడ్జెస్ది. మనం చూస్తున్న ఎలక్షన్ బాండ్ కేసులో పెట్టి వీళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. బీజేపీ వాళ్ళ లిస్టు బయటకు వస్తుంది చూడు. అరే కాంగ్రెస్ వాళ్ళకి డొనేషన్ ఇచ్చిన వాళ్ళ సంగతి ఆలోచించండి. కాంగ్రెస్కి డొనేషన్ ఇచ్చిన కంపెనీ అది లిస్టు బయటకు వస్తే బీజేపీ వాళ్ళు ఇడుస్తారా వాళ్ళని? అంతే సంగతి. కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా వచ్చింది డబ్బులు టీఆర్ఎస్కి. కరెక్ట్. ఆ డబ్బులు ఎవరు? సో ఈ జడ్జెస్ ఎట్లా అయిపోయారంటే అది కూడా ఒక ఈకో సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. ఎక్కడైనా విన్నారు సాయి గారు? ఇప్పుడు ఆర్మీ తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఎవరిని ప్రమోట్ చేయాలి? ఒక 10 మంది మేజర్ జనరల్స్ ఉన్నారు, వాళ్ళ 3 ప్రమోట్ చేయాలి. ఏం చేస్తారు? ఎట్లా ప్రమోట్ చేస్తారు? యూ హ్యావ్ ఎ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, దాన్ని అనలైజ్ చేసి బ్యాటిల్ ఎక్స్పీరియన్స్ చూస్తారు, ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ అది చూసి అని వాళ్ళకి ప్రమోషన్ రికమెండ్ చేస్తారు. యూనియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. సుప్రీంకోర్టులో అట్లాంటి ఉండే ముందు సిస్టమ్ ఒకటి. గవర్నమెంట్ ఒక రికమెండేషన్ వస్తే గవర్నమెంట్ దాన్ని చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? కొలీజియం సిస్టమ్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కొలీజియం సిస్టమ్ పెట్టుకొని ఇప్పుడు మీరు నా చుట్టాలంటే మిమ్మల్ని సుప్రీంకోర్టులో ఎలివేషన్, మా నాన్నగారు మీతో పనిచేస్తారంటే ఎలివేషన్ సుప్రీంకోర్టుకి డైరెక్ట్. ఈ 5 జడ్జిలు కూర్చొని డిసైడ్ చేస్తున్నారు ఎవరిని ప్రమోట్ చేయాలని. గవర్నమెంట్ ఒక బిల్ కూడా తీసుకొచ్చారు, ఎన్జేఎస్సీ అని, నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కోసం, రిక్రూట్మెంట్కి. అది కొట్టుపడేశారు ఇల్లీగల్ అని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు ఈ కేసుకు సందేశ్ ఖాళీ కేసులు కూడా చూడండి. హైకోర్టు కొంచెం కల్కట్టా హైకోర్టు ఇస్ వెరీ స్ట్రిక్ట్ యాక్చువల్లీ, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఈ మనిషి అక్కడున్న దిస్ ఫెలో హూస్ డన్ ఆల్ దిస్ థింగ్స్, రేప్ అంతా చేస్తున్నాడు, ఇవాళ దాకా వాడిని పట్టుబడలేదు సాయి గారు. హైకోర్టు అడుగుతున్నారు, వీడెక్కడున్నాడు, వీడెక్కడ పోయిండు, ఎందుకు అనిపించలేదని చెప్పేసి అడుగుతున్నారు షాజహాన్. ఈ సందేశ్ ఖాళీ అనే ప్లేస్ సాయి గారు ఒక ఐలాండ్, అది ల్యాండ్ కనెక్షన్ లేదు అక్కడికి. మీరు వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి అక్కడ. ఓకే. చాలా ఇంపవరిష్డ్, చాలా వెస్ట్ బెంగాల్ అంతే కదా, వెరీ పావర్టీ చాలా ఎక్కువ అక్కడ. అక్కడ ఏం చేసుకున్నారంటే ఈ బంగ్లాదేశ్ వచ్చిన సెటిలర్స్ అందరూ అక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు. అక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ అంతా గుంజుకున్నారు. మన దగ్గర కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు చూడండి, ల్యాండ్ గ్రాబింగ్ ఎక్స్పర్ట్స్, అట్లానే అక్కడ కూడా ఉన్నారు. వీడు ల్యాండ్ ఇవ్వకపోతే రాత్రి 11 గంటలకు వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టారు ఈ మహిళల కోసం. మహిళల్ని పిలిపించారు 11 గంటలకు రాత్రి మీటింగ్కి. ఎవరైనా పిలిపిస్తారండి? ఇదే మమతా బెనర్జీ ఎందుకు అడగట్లేదు? ఇది మీటింగ్ పెట్టాలి, పొద్దున్న టైంలో పెట్టండి, జనసభ పెట్టండి, మార్నింగ్ 10 గంటలకు 11 గంటలకు పెట్టండి, రాత్రి 11 ఏంటండి? వాళ్ళని అక్కడ హెరాస్ చేయడం, వాళ్ళ పేపర్ మీద బ్లాంక్ పేపర్ మీద సిగ్నేచర్ తీసుకోవడం, వాళ్ళని రేప్ చేయడం. ఇప్పుడు ఏమైనా అడిగితే ఏం జరగలేదు అక్కడ, అన్నీ బాగానే ఉందండి. మళ్ళీ ఈడెక్కడ పోయిండు? వీడి మీద అంతా ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 3 వారాలు 4 వారాలు అయింది. ఎక్కడ పోయింది ఇప్పటివరకు? అసలు కనీసం కర్ణాటక వీళ్ళు అడుగుతున్నారు, కల్కట్టా హైకోర్టు అడుగుతున్నారు, వేర్ ఇస్ దిస్ ఫెలో షాజహాన్, వాడు తమ్ముడు అందరూ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు.
సో ఇది ఒక ఏమైపోతుందంటే మన కాన్ మార్కెట్ క్రౌడ్లో ఒక ఇది ఒకటి ఉంది. యాక్చువల్లీ రాహుల్ గాంధీ గారు లేదా ప్రియాంక వాద్రా గారు సందేశ్ ఖాళీకి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళరు కదా. మమతా బెనర్జీని భయం. ఐ అడ్మైర్ బృందా కారట్ ఫర్ దట్ మ్యాటర్. ఆమె వెళ్ళింది. ఓకే, ఆమెకి డిఫరెంట్ పొలిటికల్ ఫైట్ ఉంది మమతా బెనర్జీతో, అది ఇంకో మాట. కానీ షీ వెంట్ బికాస్ షీ ద బెంగాలీ, షీ నోస్ హౌ టు స్పీక్ టు దెమ్. ఆమె మాట్లాడొచ్చు. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు మీరు అడిగిన ప్రశ్నకి? అది బీజేపీ వాళ్ళు కూడా వెళ్ళకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు కల్కటా హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెప్పించుకున్నారు. 144 పెట్టారు. 144 ఆన్ ఐలాండ్. అడగండి, కల్కటా హైకోర్టు అడిగారు మీరు ఎందుకు పెట్టారని అడిగారు. సో వీళ్ళు ఎట్లయిపోయిందంటే బెంగాల్ హెస్ బికమ్ ఏ లా ఇంటు దెమ్సెల్వ్స్. ఇంకోటి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒక ఆధార్ కార్డ్ కంట్రవర్సీ మీరు వినుంటారు. నేను కొత్త ఆధార్ కార్డు ఇష్యూ చేస్తానంటున్నారు మమతా బెనర్జీ. నేను సపరేట్ ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేస్తారంటే అది కొంతమంది 100-200 మంది ఆధార్ కార్డ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక్క ప్రెస్ వాడికి తెలియదు ఎందుకు జరిగింది సాయి. అది ఈ బీజేపీ వాళ్ళు కూడా తప్పు పడుతున్నారు. ఎవరేమంటారు, అనురాగ్ ఠాకూర్ అది బై మిస్టేక్ అయిందన్నారు. మిస్టేక్ కాదు, కావాలని చేశారు క్యాన్సిల్. ఏమైందంటే కేరళలో ఒక ఆధార్ ఇష్యూయింగ్ బూత్లో, ఐ థింక్ ఇట్ సమ్వేర్ నియర్ కొల్లం ఆర్ సమ్వేర్, ఆధార్ ఇష్యూయింగ్ బూత్ని హ్యాక్ చేసి వెస్ట్ బెంగాల్ నుంచి 32 కార్డులు అప్లోడ్ చేశారు. అంటే 32 ఐరిస్ స్కాన్లు, 32 ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేశారు. దాని మీద ఆధార్ కార్డు తీసుకున్నారు. అడ్రస్ చూస్తే మొత్తం వెస్ట్ బెంగాల్. ఆ కార్డ్స్ క్యాన్సిల్ చేశారు వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్. కరెక్ట్. అవును, అంటే గవర్నమెంట్ కూడా కాదు, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు క్యాన్సిల్ చేశారు. ఇక్కడున్న మీడియా ఒక ప్రశ్న అడగలేదు. మీరు మలయాళం మీడియాకి వెళ్ళి గూగుల్ చేస్తే వస్తుంది ఆధార్ సెంటర్ హ్యాక్ట్ అని చెప్పి వాళ్ళని మొత్తం న్యూస్ వస్తుంది మీకు. అక్కడ మనోరమాలు అన్నిట్లో వచ్చింది అక్కడ. అది కూడా మీడియా ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్. అది ఏదో బీజేపీ వాడు చేశాడు అనుకోండి, ఏం గొడవ ఇప్పుడు దాకా, అది చూడండి అది చేశాడు, పురోహితుడు రేపు చేశాడు అని చెప్పి ఎంత గొడవ చేస్తారు. ఇక్కడ అదే కదా వీళ్ళు ఈ న్యూస్ అనేది వీళ్ళు మీరు అడిగిన ప్రశ్నకి అదే సాయి గారు ఎందుకు బయటకు రావట్లేదంటే దెర్ ఇస్ అ లుటియన్స్ మీడియా ఉన్నారు ఇప్పుడు కూడా. లుటియన్స్ మీడియా ఢిల్లీలో ఒకటే కాదు, ఇక్కడ కూడా ఉన్నారు, కేరళలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళని కొనేసుకున్నారు కంప్లీట్గా. వాడు నోరు తెరవలేడు. ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు. ఎస్ రైట్ సార్. నిజంగా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సందేశ్ ఖాళీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక దగ్గర మాట్లాడినప్పుడు ఇంకో దగ్గర కూడా మాట్లాడాలి. ఈ హిపోక్రసీ ఉండకూడదు, డబుల్ స్టాండర్డ్స్ అక్కర్లేదు. దళిత ఉమెన్ పైన దాడి జరిగిందని అన్నప్పుడు ఎవరైనా సరే ఏ ఉమెన్కి అలాంటి జరిగినా, ఏ దళితులకి అలా జరిగినా అని మాట్లాడాలి. అంతేగాని ఒక దగ్గర దళితులు ఒకలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా, ఒక దగ్గర ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ఇంకో దగ్గర ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ఇది కరెక్ట్ కాదని ఇంగ్లీష్లో అంటారు చిల్డ్రన్ ఆఫ్ ఎ లెసర్ గాడ్ అంటారు. అవును, నిజమే. కొంతమంది అట్లనే ఉంటారు. వీఆర్ నాట్. అది ఒక కమ్యూనిటీకే ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఆ కమ్యూనిటీ మీద చేయి పెట్టంగానే గొడవ. హిందువుల మీద ఏం జరిగితే ఎవరు ఏమన్నారు, అది మన గుడి ఉండొచ్చు, ఇట్లాంటి పర్సనల్ అటాక్స్ కూడా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.